రెండో గను తీస్తావని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అని. అలాంటి కామెడీ క్లిప్పులు చూపించకండి అబ్బా, సీరియస్ టాపిక్ ఇది, పొలిటికల్ కదా. ఇంతకీ డిఎస్సి విషయంలో ముఖ్యమంత్రితో సహా కీలక నాయకులందరూ గంటల తరబడి ప్రసంగాలు ఇచ్చిన తర్వాత కూడా జగన్ కొత్త ఆధారాలు బయట పెడతారు అని టీడీపీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందా? చేసి ఉండకపోవచ్చు కదా. షాక్ వాల్యూ అంటూ ఉంటారు సైకాలజీలో. అలాంటి ఇంపాక్ట్ ని జగన్ తన ప్రెస్ మీట్ తో క్రియేట్ చేశారా? పైగా జగన్ మాట్లాడిన ఇష్యూస్ లో చూపించిన ఆధారాల్లో ఒక 2 ఇన్సిడెంట్స్ ప్రత్యేకంగా కోట్ చేస్తా. చాలా టాక్టికల్ గా జనం సైకాలజీకి పట్టుకునేలాగా జగన్ ఎలాగ వర్కౌట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ తో అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. ఇంకో పక్కన జగన్ అలాంటి ఆర్గ్యుమెంట్ వినిపించినా, ఆధారాలు చూపించినా గానీ లోకేష్ రియాక్షన్ మీద జనంలో ఎలాంటి చర్చ జరుగుతా ఉంది, టీడీపీ రిపీటెడ్ గా ఒక వ్యూహాత్మక తప్పిదం చేస్తోందా అని అనిపించే పరిస్థితి. అలా ఎందుకు అనిపిస్తా ఉంది అది కూడా డిస్కస్ చేద్దాం. వీటన్నిటితో పాటు నెక్స్ట్ వెడ్నెస్డే మళ్ళీ నెక్స్ట్ వీక్ రైతుల సమస్యలు, సంక్షోభము, కరువు, బీసీలకు సంబంధించి ఎవరు ఏం చేసినారు, పోలీసుల చేతనే డైరెక్ట్ గా దగ్గరుండి గంజాయి అమ్మిస్తా ఉన్న పరిస్థితి మళ్ళీ మాట్లాడు. ఇలాగా కమింగ్ అప్ వేసినట్టుగా వచ్చే వారం ఈ టాపిక్ మీద అని జగన్ మాట్లాడడము అంటే ఓపెన్ గా ఛాలెంజ్ చేయటం కదా. 6 రోజులు టైం ఇస్తున్నా, ఈ లోపల మీరు ఏం మాట్లాడతారో, మీడియాలో ఏం రాయిస్తారో రాయించుకోండి అని చెప్తున్నట్టు కదా. అంత కాన్ఫిడెన్స్ జగన్ కి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కదా టీడీపీ వ్యూహ బృందం ఆలోచించాలి, రీచెక్ చేసుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ కారణం ఏంటో చూస్తే గనక మనకి రాజకీయంలో చాలా విషయాలు అర్థమవుతాయి. మరి 1 by 1 చెక్ చేద్దాం. మీడియా, మంది మార్బలం, యంత్రాంగం, అధికారం ఇవన్నీ ఉన్నా కానీ ఎలాంటి ఛాలెంజెస్ చేస్తారో చేసుకోండి, బరిగీసి సవాలు. జగన్ అందుకోసమే ప్రతి విషయాన్ని తనదైన స్టైల్లో జగన్ ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్ రియాలిటీస్, తన ఆర్గ్యుమెంట్ ని సమర్థించుకునేందుకు తనదైన డైమెన్షన్ లో ఎవిడెన్స్ చూపించడం అనేది ముందు నుంచి ఉన్నదే కదా. పైగా డిఎస్సి లాంటి విషయాన్ని చాలా టాక్టికల్ గా పట్టుకుని వన్ ఆఫ్టర్ అనదర్, లేయర్ బై లేయర్ బిల్డ్ చేసుకుంటూ వస్తుంది కదా వైసీపీ. ముందు ఎలిగేషన్స్ చేశారు, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఇదిగో ఇలాగా పోరాటాలకు పిలుపునిచ్చారు. వాళ్ళందరూ ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిస్సాలో ఎవరో లేబర్ వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి ముఖ్యమంత్రి ఇలా అంటూ ఉంటే జగన్ ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణల మీద టీడీపీ వెర్షన్ అఫీషియల్ గా అసెంబ్లీలోనే చెప్పేసిన తర్వాత జగన్ బయట పెట్టిన కొన్ని ఆధారాలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, ఆలోచన గల వాళ్ళకి పట్టుకునే పరిస్థితి కదా. నేను 2 ఇన్సిడెంట్లు చూపిస్తా. నవీన్ అనే టాప్ ర్యాంకర్ విషయంలో ఏం జరిగింది అంటే, విద్యామంత్రి లోకేష్ అయినా, సీఎం చంద్రబాబు అయినా చూడండి కామన్ గా ఆయన వెరిఫికేషన్ కి రాలేదు నవీన్ అని చెప్పేశారు కదా. కానీ జగన్ చూడండి ఆ విషయంలో లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్, ఆ పిల్లడు పాపం వచ్చిరా ఇంగ్లీష్ లో. ఇదిగో అధికార యంత్రాంగానికి ఇలా విజ్ఞప్తి చేశారట, మెయిల్ పెట్టారట, ఆయనకు వచ్చిన ఇంగ్లీష్ లో పెట్టారు అని చెప్తూ ఉన్నారు చూసారా. అంటే సాధారణ ప్రజలకి అర్థమయ్యేలాగా ఆ వెర్బాటాన్ని టాక్టికల్ గా డిజైన్ చేసుకున్నారు. ఆ తర్వాత హైకోర్టులో కూడా అఫిడవిట్ వేశారు, ఇదే కోర్టుకు అఫిడవిట్ ఫైల్ చేసినాడు అని ఇలా అంటూ ఉన్నారు కదా. అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉంటే సబ్జెక్ట్ వెరిఫికేషన్ రాలేదని ఎందుకు చెప్తున్నారు అని అంటూ నవీన్ కి ఉద్యోగం ఇస్తే గనక ఎందుకు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతా ఉన్నారు? కారణం లీకేజ్ జరిగింది కాబట్టి, దాచి పెట్టాలి కాబట్టి. ఇలాగా మొత్తం చైన్ లింక్ బయటపడుతుంది అని ప్రభుత్వం అలా చేసింది అని జగన్ అంటూ ఉన్నారు. చూసారా, అంటే అవతల వైపు నుంచి చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత ఎంత కంటిన్యూషన్, దానికి ఆధారాలు, లాజిక్ క్రియేట్ చేయడం అంటే ఎంత వ్యూహాత్మకం. అంతేకాదు బేరసారాలు జరిగినాయి అని ఒక ఆడియో ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో చూపించారు కదా. మొన్న అసెంబ్లీలో కూడా నారా లోకేష్ తో పాటు చంద్రబాబు కూడా ఆ ఆడియో మీద రియాక్ట్ అవటం, విజయవాడ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన వెళ్తే చూశారు కదా. కమిషనరేట్ హ్యాండిల్ చేస్తోంది అని లోకేష్ అంటే బెయిల్ మీద బయటకు వచ్చారని చంద్రబాబు అన్నారు కదా. బెయిల్ మీద బయటకు వచ్చారు అంటే కేసు కట్టారు, జ్యుడిషియల్ ప్రాసెస్ నడిచింది అని కదా అర్థం. ఇదే పాయింట్ ను పట్టుకుని జగన్ చూడండి, అంటే ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన హ్యాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ yet to be arrested. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు సస్పెక్ట్, మన పేరు రాయాల. క్రైమ్ రికార్డ్స్ ని ఇలా చూపిస్తూ అసలు ఎక్కడ ఈ మెన్షనే లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి, అరెస్ట్ కదా దేవుడు ఎరుగు అంటూ ఉన్నారు చూసారా. అంటే సింపుల్ గా ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన పొలిటికల్ ఎక్స్ప్లెనేషన్ ని ఎక్స్పోజ్ చేయటం అనే పాయింట్ ని జగన్ పట్టుకున్నారు. ఇది జగన్ ప్రెస్ మీట్ లో కనిపించిన సైకలాజికల్ ఎలిమెంట్. తన ఆర్గ్యుమెంట్ చెప్పడము, డిఎస్సిలో ఇలా జరిగింది అంటూ పొలిటికల్ నేరేటివ్ ని జనం ముందు పెట్టడమే కాదు, మంత్రి అయినా
ముఖ్యమంత్రి అయినా మాట్లాడిన దాంట్లో ఇదిగో వీటి సంగతి ఏంటి అంటూ ఆ ఎక్స్పోజ్ చేసిన ఇష్యూస్ ఉన్నాయి కదా, ఈ రెండు సందర్భాల్లో చూస్తే మనకు అర్థమవుతా ఉంది కదా. ఇవి చూసినప్పుడు న్యూట్రల్ గా ఉండే వాళ్ళకి, సబ్జెక్ట్ అర్థమయ్యే వాళ్ళకి, అవునా జగన్ ఇలాంటి ఆధారాలు చూపించారు మరి అలా ఎందుకు చెప్పారు వాళ్ళు అనే ఫీలింగ్ కలుగుతుందా లేదా? ఇది కదా అసలు పాయింట్. మరి ఇలాంటి ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో ఒక క్లినికల్ అప్రోచ్ డిజైన్ చేసుకోవాలి కదా. మీడియా విషయంలో అయినా, పొలిటికల్ కౌంటర్ స్ట్రాటజీలో అయినా టీడీపీ మరి అలా చేస్తోందా? అలా చేస్తోందో లేదో చెప్పడానికి నారా లోకేష్ రియాక్షన్ ఒక తిరుగులేని ఎగ్జాంపుల్. జగన్ ఏం ఛాలెంజ్ చేశారు? నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ, మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను, నువ్వు రెడీనా? ఛాలెంజ్. డిఎస్సిలో అవకతవకలు జరిగినా లేదు, సిబిఐ విచారణకి అయింది, అలాగే ఏపీపీఎస్సీ మీద కూడా విచారణకు ఆదేశించండి అంటున్నారు కదా. ఇది చూసినప్పుడు ఎవరికైనా సరే అక్రాస్ ద పార్టీస్ ఫెయిర్ ఆర్గ్యుమెంట్ అనిపిస్తుంది కదా. వాళ్ళ మీద వేయమంటున్నారు, తన మీద వేయమంటున్నారు అనుకుంటారు కదా. మరి ఇలాంటప్పుడు ఎంత సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రెస్పాండ్ అవ్వాలి? మరి నారా లోకేష్ తన హ్యాండిల్లో ఇలా జగన్ కి, డిఎస్సికి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు అని ట్రోల్ చేస్తున్నట్టుగా కామెంట్ చేశారు కదా. ఇందులో రెండు వ్యూహాత్మకమైన సెట్ బ్యాక్స్ ఉన్నాయేమో అని నాకు అనిపించింది. అదేంటో తెలుసా? వైసీపీ చాలా టాక్టికల్ గా టాంట్ చేస్తా ఉంటే ఆ వైసీపీ పోస్ట్ నే ట్యాగ్ చేశాడు. అంటే ఒక రకంగా లోకేష్ వైసీపీ టెరిటరీలోకి వెళ్ళారు. రాజకీయంగా అది కరెక్ట్ కాదేమో కదా. ఇక చూడండి కింద కామెంట్లు ఎలా వచ్చినాయో. అవి చూసినప్పుడు ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా సరే నెగిటివ్ కామెంట్లు వచ్చేసినాయి లోకేష్ చేసిన ట్వీట్ మీద అని అనిపిస్తుంది కదా. ఆ తర్వాత రెండో ఛాలెంజ్ జగన్ వేసిన కమింగ్ అప్. నెక్స్ట్ వెడ్నెస్డే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడు. ఇలాగా వచ్చే వారం మాట్లాడతాను అని చెప్తున్నారు కదా. మీకు తెలుసా టీవీల్లో కమింగ్ అప్ ఎందుకు వేస్తారో? ఎక్స్క్లూజివిటీ ఉంది అని కాన్ఫిడెన్స్ ఉంటేనే కమింగ్ అప్ వేస్తారు. ఎంటర్టైన్మెంట్ లో అయినా, న్యూస్ లో అయినా కానీ. ఎంటర్టైన్మెంట్ లో చూస్తూ ఉంటాం కదా, వచ్చే వారం ఈ సినిమా వస్తుంది అని కమింగ్ అప్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సినిమా ఎక్స్క్లూజివ్ రైట్ ఆ ఛానల్ వాడి దగ్గరే ఉంటుంది. అందుకని దిలాసాగా, భరోసాగా వాళ్ళు ఇది మా స్పెషల్, మా దగ్గరే చూడాలి మీరు అని చెప్పగలుగుతారు. జనాన్ని అట్రాక్ట్ చేయడము, కాంటెంపరీస్ ని ఛాలెంజ్ చేయటం ఆ కమింగ్ అప్ ఉద్దేశం కదా. జగన్ వేసిన కమింగ్ అప్ కూడా అంతే కదా. మీడియా, మంది మార్బలం, యంత్రాంగం, అధికారం ఇవన్నీ ఉన్నా గానీ నేను వచ్చే వారం ఈ టాపిక్ల మీద మాట్లాడతా అని జగన్ అలా చెప్తున్నారు అంటే బరిగీసి సవాల్ విసురుతున్నట్టు కదా. ఈ వారం రోజుల్లో మీ వైపు నుంచి, పొలిటికల్ గానా మీడియా వైపు నుంచే ఎలాంటి ఛాలెంజెస్ చేస్తారో చేసుకోండి, ఐఎమ్ రెడీ అని చెప్తున్నట్టు కదా. సబ్జెక్ట్ నచ్చే వాళ్ళకి, మెచ్చే వాళ్ళకి, అర్థమయ్యే వాళ్ళకి ఈ లాజిక్ అర్థమైపోతుంది కదా. ఇదేంటి జగన్ ఈ రకంగా సవాల్ చేస్తున్నారు, కారణం ఏంటి అని ఆలోచిస్తే టీడీపీ సబ్జెక్ట్ ఫ్రంట్ లో వెనకబడతా ఉంది. జగన్ లాజిక్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా క్వశ్చన్ చేస్తా ఉంటే అసలు ఏపీఎస్సీకి, డిఎస్సికి తేడా తెలుసా అని సోషల్ మీడియా కైండ్ ఆఫ్ ట్రాలింగ్ తో నెట్టుకొచ్చేయాలనుకుంటుంది టీడీపీ అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. ఇప్పుడు అర్థం కాకపోవచ్చేమో కానీ సైకలాజికల్ గా న్యూట్రల్ సెక్షన్స్ లో, ఎడ్యుకేటెడ్ లో అన్నిటికీ మించి మోడీ చెప్పినట్టు దిమాగి అంటారు కదా. ఆ దిమాగి సెక్షన్స్ లో జగన్ అప్రోచ్ చాలా ప్రభావం చూపిస్తా ఉంది. పవర్ అంటే అంతే కదా, అధికారం అంటే అంతే కదా. చాలా సార్లు ప్రత్యర్థి బలాన్ని గ్రాంటెడ్ కి తీసుకుంటాం. అన్నిటికీ మించి గత ఎన్నికల్లో కనిపించిన నెంబర్సే మనం అసలైన బలం అని అనుకుంటాం. అంతే తప్ప ఈ నిమిషానికి ఆ ఇష్యూ మీద జనంలో ఏం జరుగుతోంది, ఎలాంటి ఫీలింగ్ ప్రివైల్ అవుతోంది అనే రియలైజేషన్ రాదు అధికారానికి. అందుకోసమే యాంటీ ఇన్కంబెన్సీని చాలా గ్రాంటెడ్గా తీసుకుని ఎన్నికల ముందు, గత ఎన్నికల ముందు ఎలా మాట్లాడేశామో, ఎలాగా బుల్లింగ్ చేసుకుంటా పోయామో అలాగే ఇప్పటికీ పోయే పరిస్థితి ఉందా అని ఏపీ రాజకీయాల్ని దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. పైగా ప్రతి విషయంలోనూ చంద్రబాబు చూడండి, అదే 2024లో 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారంటే ఇలా గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని గుర్తు చేస్తూ పదే పదే కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా మాట్లాడుతుంటారు. మరి అంత మెజారిటీ ఇచ్చిన జనం ఈ 2.5 ఏళ్లలో ఏం చేశారు, సగం కాలం అయిపోయింది కదా అనే ఫీలింగ్ లోకి వస్తారని, ఆ తర్వాత ఇచ్చిన హామీల విషయంలోనూ, పనితీరు విషయంలోనూ జనం జుడిషియస్ గా, రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించగలరు అనే లాజిక్ ని మాత్రం ఎందుకు మిస్ అవుతా ఉంది కూటమి? ఇదే అసలైన గేమ్ చేంజర్. ఓ పక్కన జనం ఆలోచనలో వస్తున్న మార్పుల్ని గ్రాంటెడ్ కి తీసుకోవటం, ఇంకో పక్కన జగన్ విసురుతున్న సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఛాలెంజ్ విషయంలో ఎలాంటి అప్రోచ్ ఉండాలి అనే విషయం మీద వర్కౌట్ చేయకపోవడం, దృష్టి పెట్టకపోవడం, ఈ రెండు టీడీపీకి పెను సవాల్ కాబోతా ఉన్నాయి. ఇదే అసలు గేమ్ చేంజర్. టాక్టికల్ గా జగన్ అందుకోసమే ప్రతి విషయాన్ని తనదైన స్టైల్లో ఎక్స్పోజ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది జస్ట్ లైక్ సీడ్ సోయింగ్ లాంటి అప్రోచ్. ఆయన విత్తులు చల్లుతా ఉన్నాడు, అవి మొలకెత్తినప్పుడు అసలు సవాళ్లు కనిపిస్తాయి. బహుశా అప్పటికే పరిస్థితులు అధికారం చేతిలో ఉండవేమో. ఇది కదా ఆలోచించాలి, అవునా కదా? మీకు లాజిక్ అర్థమైతే, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రియాక్ట్ అవడం తెలిస్తే గనక కామెంట్ చేయండి. మీది ఆ పార్టీ ఈ పార్టీ అయినా పర్వాలా, మీరు సబ్జెక్ట్ వైపు ఉండేవాళ్ళు అయితే మాత్రం కీటాక్స్ కి ఎప్పుడూ సన్నిహితంగా ఉన్నట్టే.